నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈ వారంలో మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అలాగే వచ్చే వారం ఎలా ఉండబోతున్నాయి, అలాగే అంతర్జాతీయ పరిణామాల వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోంది, రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా ఉండొచ్చు, అలాగే వచ్చే వారంలో మార్కెట్లో ఏ ఏ రంగాల్లో మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయనే దాని గురించి తెలుసుకోవడం కోసం మనము ప్రతి వారంలాగే ఈ వారం కూడా వీకెండ్ బిజినెస్ అప్డేట్ ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేసాం. సో ఈనాడు ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్నారు ప్రభు మాలింపాటి గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి మూర్తి గారు. ఎస్ సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సో సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సార్ అసలు ఏంటంటే మార్కెట్స్ లాస్ట్ వీక్ ఎట్లా ఉన్నాయి సార్? లాస్ట్ వీక్స్ అనుకున్నట్లుగా వచ్చిందా, లేదంటే ఫ్రైడే నాడు కొద్దిగా వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్స్ బుక్ చేసినట్టుగా అనిపించింది? అసలు లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు మనం అనుకున్న లెవెల్ ఈ వారం పాజిటివ్గా ఉంటుంది అనుకున్నాం. కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే ఫ్రైడే కొంచెం కొట్టేశారు సార్. సో ఏది ఏమైనా మనం అనుకున్నాం కదా, ఎఫ్ఐఐస్ ఎక్కువ ఆర్డర్స్ ఉన్నప్పుడు, ఎక్కువ వాళ్ళ దగ్గర పెండింగ్ ఇది ఉన్నప్పుడు, సో పొజిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక 20%, 100%, 20% ఇప్పుడు అమ్ముతారు. మనం ఏమనుకుంటాం, మార్కెట్ పడిపోతుంది అనుకుంటాం, మళ్ళీ అక్కడి నుంచి లేపుతారు. అదే పడిపోతుంది అనుకున్నప్పుడు కూడా అంతే, అక్కడి నుంచి మళ్ళీ బయింగ్ చేస్తారు. సో వన్ స్టెప్ మనం ఉండాలనుకుంటాం. సో డెఫినెట్గా ఫ్రైడే మార్కెట్ అనేది కొంచెం ఇదైంది. కానీ మనం అనుకున్న ప్రకారం లాస్ట్ వీక్ క్లోజింగ్ దానికంటే ఈ వారం కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయింది. ఎక్కువ పాజిటివ్ కాదు, కొంచెం పాజిటివ్ క్లోజ్ అయింది. ఏదేమైనా వాళ్ళు అనుకున్న లెవెల్లో 24,500 నుంచి 24,750 ఆ రేంజ్లో అక్కడ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఆ రేంజ్ లో ఆర్డర్స్ వచ్చినప్పుడు 24,500 ఆ రేంజ్ తీసుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకేమైనా వాసన కొంచెం కింద ఉందా అంటే ఇంకేదైనా కొత్త న్యూస్ ఏదైనా వచ్చినా కొంచెం రావచ్చు. ప్లస్ 24 ఆ రేంజ్ లో ఇప్పుడున్న లాస్ట్ వీక్ మన క్లోజింగ్ రేంజ్ లో అక్కడ తీసుకుంటుందా అంటే కొంచెం తీసుకునే అవకాశాలే ఉన్నాయి. అంటే వాసన డౌన్ సైడ్ కొంచెం ఉందా అంటే కొంచెం, అంటే మళ్ళీ ఎందుకంటే నిన్న నైట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు కట్టిస్తుందని మార్కెట్కి ఒక న్యూస్ వచ్చింది. ఫ్రైడే నైట్. అంతకుముందు డౌట్ ఉండే వాళ్ళకి, వాళ్ళు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది, ఫెడ్ నుంచి కూడా న్యూస్ వచ్చింది వాళ్ళ సెప్టెంబర్లో ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారని. అన్ని యుఎస్ మార్కెట్స్ డౌ కానీ నాస్డాక్ కానీ 2% అప్లో ఉన్నాయి. సో డెఫినెట్గా అది పాజిటివ్ సైన్. మనకి గిఫ్ట్ నిఫ్టీ కూడా దాదాపుగా 60-70 పాయింట్స్ గ్యాప్ అప్ చూపిస్తోంది. సో ఎల్లుండి గ్యాప్ అప్ కావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ మండేనే. ఇప్పుడు మిగతాది ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు ఆ లెవెల్ వరకు రావచ్చా అంటే ఏదన్నా కొంచెం డౌన్ సైడ్ ఉన్నా ఎక్కడో చోట యూటర్న్ తీసుకుంటుంది. కరెక్ట్గా మనం అనుకున్న లెవెల్కి వచ్చి ఎండ్ పాయింట్ ఎవరు చెప్పలేరు, హైయెస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి తిరుగుతుందని చెప్పలేరు. కానీ ఇట్స్ ఎ ప్రిడిక్షన్ కాబట్టి ఒక రకంగా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది అనుకున్నాం. ఫ్రైడే అయితే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పడింది, నిఫ్టీని కూడా కిందకి లాగడానికి బ్యాంక్ నిఫ్టీ అయింది. అంటే ప్రాఫిట్ బుకింగ్ ఉందా అంటే ప్రాఫిట్ బుకింగే. అంటే లాంగ్ రన్ బుల్ రన్ ఇంకా అంటే బ్రాడర్ మార్కెట్ ఇంకా అప్ సైడే ఉంది. కానీ ఇది రీట్రేస్మెంట్. ఇప్పుడు జిఎస్టీ న్యూస్ వచ్చింది, జిఎస్టీ న్యూస్ వల్ల మనకి మంచి పాజిటివే కదా. సో జనరల్ గా 28%, 18% అయినాయి. ఇప్పుడు 4 టైర్ సిస్టమ్ ని 2 టైర్ సిస్టమ్ తీసుకొచ్చారు, 5, 18. సో 12%, 28% లేదు. సో అవన్నీ తగ్గినట్టే కదా. సో డెఫినెట్ గా మార్కెట్ కి మంచి పాజిటివ్ న్యూస్. కానీ మార్కెట్ విపరీతంగా తీసుకున్నా అంటే మండే ఒక్కరోజే 300 పాయింట్ దాకా పెరిగి తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ కొంచెం కిందకే వచ్చింది. ప్లస్ ఇన్ఫ్లేషన్ కూడా మనకి సపోర్ట్ లోనే ఉంది. సో డెఫినెట్ గా అంటే ట్రంప్ ట్రెమర్సే ఇక్కడ కనపడుతున్నాయి. ఎందుకంటే వారిని నేనే ఆపుతానని చెప్పి, వాళ్ళిద్దరిని నేనే సెటిల్ చేస్తానని ఆయనే ముందుకొచ్చి చేసిన తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి నాకు సంబంధం లేదు, అసలు మీరే చూసుకోండి అన్నట్టు ఫైనల్గా వదిలేశాడు ఆయన. సో డెఫినెట్గా అది కొంచెం నెగిటివ్ అనుకోవచ్చు. ఒక రకంగా ఫ్రైడేకి పట్టానికి కూడా అది ఒక కారణం అనుకోవచ్చు. డెఫినెట్గా కారణం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది వార్ ఆగిపోద్దని. వార్ ఆగిపోతే మంచిదే కదా మనకి. ఇండియాకి ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి వార్ ఆగిపోతే ఇండియాకి కూడా మంచిదే, పాజిటివే. సో అది కొంచెం ఉందేమో. ప్లస్ వీకెండ్ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, దాని ప్రకారం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయిందా అంటే అయ్యి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆయన ఇచ్చిన డేట్ డెడ్ ఎండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా 25%కి 27th మనకి హాలిడే, వినాయక చవితి ఆ రోజు. సో నెక్స్ట్ వీక్ ట్రంకేటెడ్ వీక్, 4 డేసే. మధ్యలో ఒక రోజు హాలిడేస్ ఉంది, ముందు 2 రోజులు, లాస్ట్ లో థర్స్డే ఫ్రైడే ట్రేడింగ్. వినాయక చవితి హాలిడే రోజు ఇది కూడా 50% వేస్తున్నాడా లేకపోతే ఎంత చేస్తున్నాడా అనేది ముఖ్యం. అది 50%. ఎందుకంటే
వార్ సెటిల్ అవ్వలేదు కాబట్టి, వార్ సెటిల్ అయితే 25% అన్నాడు ఆయన. తీసేసాను ఒకటే ఉంది. ఇప్పుడు సెటిల్ అవ్వలేదు కాబట్టి 50% వేస్తాడన్న భయం మార్కెట్లో కూడా ఉంది. సో అందుకనే అది కూడా ఒక కారణం, వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు. ఈ రెండు అట్లా కూడా ఉండొచ్చు. సో కారణం, సో ఎందుకంటే యాడ్ అయ్యేటప్పుడు నెగిటివ్ అన్నప్పుడేమో టక అందరూ వచ్చి ఒకేసారి అమ్ముతారు. కొనేటప్పుడేమో వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళ లెవెల్స్ బట్టి డిఫరెంట్ స్టేజ్ లో కొంటారు కాబట్టి, సో అందుకని చిన్నగా ఇది అవుతుంది. పడేటప్పుడు మటుకు డ్రాస్టిక్ గా పడుతుంది. సో బుల్ మార్కెట్ లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కరెక్షన్స్ ఉంటాయి, అది సర్వసాధారణం. ఇవి మనకి భయమే లేదు, హోల్డ్ చేసుకోవచ్చు. మన స్టాక్ చూసి అమ్మో ఇది తగ్గిపోతుంది, పోర్ట్ఫోలియో తగ్గుతుందంటే పోర్ట్ఫోలియో తగ్గుతుంది. ఎవరు ఏం చెప్పినా, ఏ అనలిస్ట్ చెప్పినా తగ్గుద్ది, 80% తగ్గుతాయి. ఎందుకంటే అనలిస్ట్ ఏం దేవుడు కాదు కదా చెప్పంగానే పెరగడానికి. సో ప్రిడిక్షన్స్ వాళ్ళు చెప్పిన దానికి మనం చేసుకున్న దానికంటే వాళ్ళు చెప్పిన ప్రిడిక్షన్ 10/6%, అంటే 6-7 వచ్చిందంటే బ్రహ్మాండంగా వచ్చినట్టు లెక్క. సో ఆ లెక్కను ఇప్పుడు కొన్ని ఏంటి, ఎవరికైనా సరే ఈ మార్కెట్లో ఫీలింగ్ ఉంటుంది, అమ్మంగానే పెరుగుద్ది, కొనంగానే తగ్గుద్ది. ఇది ఎవరికైనా ఉంటుందండి. డే అంటే ఫస్ట్ క్లయింట్ నుంచి అండ్ ఇప్పుడు దాకున్న క్లయింట్ కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది. అది సర్వసాధారణం, కొన్న తర్వాత ఉంటుంది. కానీ మన మైండ్ సెట్టే మార్చుకోవాలి. మనం ఎక్కడ కొనాలి, మన చాయిస్ మందవ్వాలి. మనం ఎక్కడ కొనుక్కోవాలనే చాయిస్ మందవ్వాలి. అంటే మనం దాన్ని గ్రిప్ తెచ్చుకోవాలంటే సపోర్ట్ తీసుకోవాలి, అనలిస్ట్ సపోర్ట్, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ చూసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. అది ఏ రేంజ్లో వెళ్ళాలని అంటే డిస్కషన్ మందే. ఎట్టి పరిస్థితిలో ఎవరేం చెప్పినా దాన్ని కూడా కొంచెం ఆలోచించి ఎట్లా ఉంది, లాస్ట్ 5 years ఎలా ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలండి. ఎట్టి పరిస్థితిలో చూసుకోవాలి. ఎందుకంటే పలానా అనలిస్ట్ చెప్పారు ఇది పెరగలేదు తగ్గిపోయింది అనేది కాదు. ఎందుకంటే ఒక ప్రిడిక్షన్, అది ఒక ప్రిడిక్షన్లో రివర్స్ అవ్వచ్చు, బట్ అది మళ్ళీ వస్తుందా లేదా, మళ్ళీ రివర్స్ అవుతుందా లేదా, అది ఫండమెంటల్గా ఉందా అనేది సపోర్ట్ తీసుకోవాలి. దట్స్ ద మెయిన్ థింగ్. రైట్ సార్. మరి మార్కెట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి సార్ లాస్ట్ వీక్లో? అంటే లాస్ట్ వీక్ మన అలాగే వరల్డ్ మార్కెట్స్ కూడా ఎట్లా ఉన్నాయి? వరల్డ్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ లో ఉన్నాయి, ఆల్ టైమ్ హై. అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సో వరల్డ్ మార్కెట్ పాజిటివ్ గా ఉన్నట్లు లెక్క. సో అన్ని కూడా అంటే బాగా ప్లస్ లో ఉన్నాయి, 2% ప్లస్ లో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా 60-70 పాయింట్స్ చూపిస్తుంది. మనకు కూడా 70 to 100 పాయింట్స్ గ్యాప్ అప్ అవకాశాలు ఉన్నాయి. ఆ గ్యాప్ అప్ నిలబడుతుందా లేదా అనేది ముఖ్యం. సో అది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు నిన్న క్లోజింగ్ అయిన దాని ప్రకారం 24,870, మనం 870 యాక్చువల్గా 24,970 కట్ అవ్వకూడదు అనుకున్నాం. సో అది కట్ అయింది కాబట్టి బేరిష్ జోన్ లోనే ఉన్నాము. అసలు యాక్చువల్గా నిన్న దాన్ని బట్టి లేకపోతే ఇంకా పెరిగేది. బ్యాంక్ నిఫ్టీ కనుక పడకపోతే నిఫ్టీ కనుక కొంచెం స్ట్రాంగ్ ఉండేది. సో అది ఆ లెవెల్స్ అంటే ఏదైనా రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది చూడండి. మళ్ళీ ఆ రేంజ్ బౌండ్ లోనే ఎక్కువ పడట్లేదు, ఎక్కువ పెరగట్లేదు. అందుకంటే కొంచెం లాస్ట్ ఫ్రైడే కొంచెం ఎక్కువ పడింది కాబట్టి లాస్ట్ కూడా మీకు 24,900-920 దగ్గర తీసుకొని మళ్ళీ ఇది వచ్చింది. ఎప్పుడైతే 970 పైన ఉందో మళ్ళీ కొంచెం ఒక 25% ప్లస్ లో ఉన్నట్టు అదే తతంగా నడుస్తోంది. మళ్ళీ 25,150 క్రాస్ అయిందా, మళ్ళీ బుల్లిష్ జోన్ లోకి వచ్చినట్లు. సో ఎప్పుడైనా ఇప్పుడు ఏం చేస్తుందంటే 25,050, 25,060 అక్కడికి వస్తుంది. మళ్ళీ అక్కడ రెసిస్టెన్స్ తట్టుకోలేకపోతుంది, మళ్ళీ పడిపోతుంది. సో డెఫినెట్ గా అది తట్టుకొని 25,100 అబోవ్ కనుక క్రాస్ అయ్యి అబోవ్ క్లోజ్ అయితే మార్కెట్ టెక్నికల్ గా స్ట్రాంగ్ అయినట్లు లెక్క. సో డెఫినెట్ గా టెక్నికల్ గా నిఫ్టీ లాంగ్ అనుకోవచ్చు. ఎప్పుడైతే 24,970 or 950 ఆ రేంజ్ కంటే తక్కువ ఉందో నిఫ్టీ బేరిష్ కింద లెక్క, స్ట్రాంగ్ లేదని కొంచెం ఇదని. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు స్ట్రాంగ్ అంటారు, నెక్స్ట్ డే వీక్ అంటారు. ఏంటండి ఏదంటే టెక్నికల్స్ ఏ రోజుకు ఆ రోజు లెవెల్స్ ఒకటే ఉండవు, ఆ లెవెల్స్ మారుతూ ఉంటాయి. ఈ రోజు టెక్నికల్ ఒక లెవెల్ ఉన్నప్పుడు నెక్స్ట్ డే టెక్నికల్ లెవెల్స్ వేరే ఉంటాయి. అందుకనే ఫండమెంటల్స్ మీద ఎక్కువ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఆధారపడాలి. టెక్నికల్స్ ఓన్లీ 5%. ఎందుకంటే న్యూస్ బాగా ఉన్నప్పుడు, ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు టెక్నికల్స్ పనిచేయవు, కొట్టేస్తుంది, టక కిందకి ఎక్కడైనా వెళ్ళిపోతాయి. అదే ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు డౌన్ లో కూడా కొంచెం పడినా ఎమ్మటే మళ్ళీ తీసుకునే బలం ఉంటుంది. సో మళ్ళీ బయింగ్ జోన్ లోకి వస్తాయి, ఎఫ్ఐఐస్ ఎంటర్ అవుతారు, మ్యూచువల్ ఫండ్స్ ఎంటర్ అవుతారు. సో ఇది ఇప్పుడు ఏదైనా నిఫ్టీ అబౌవ్ 25,050 అబౌవ్ వెళ్తున్నప్పుడు అప్పుడు కొంచెం పాజిటివ్ లో 50% వచ్చినట్టు. 25,150 కనుక అబౌవ్ క్లోజ్ అయిందా మండే, మళ్ళీ పాజిటివ్ జోన్లోకి వచ్చినట్టు. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. అదే డౌన్ సైడ్ అయితే 24,700
24,700. 700. ఇప్పుడు మనం ఎంతలో ఉన్నామని 870. ఇంకా అంటే 170 పాయింట్స్. ఆ 170 పాయింట్స్ కూడా తగ్గిందా ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. 24,500 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఈ వీక్నెస్ ఇది కరెక్షన్ ఇక్కడ ఎండ్ అయిందా అంటే ఎండ్ పాయింట్ కరెక్ట్గా చెప్పలేం కాబట్టి కొంచెం రేపు కూడా ఏదన్నా ఉందా అంటే ఓల్డ్ మార్కెట్స్ అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మనం ఈ మధ్య డిటాచ్ అయ్యాం. ఓల్డ్ మార్కెట్ అది పెరుగుతున్నప్పుడు మనం తగ్గాం, అది తగ్గుతున్నప్పుడు మనం పెరిగాం. సో ఇప్పుడు వాళ్ళని ఫాలో అవుతా ఉంటే ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం పాజిటివ్ ఉన్నా అది నిలబడుతుందా లేదా మండే గ్యాప్ అప్ అనేది. సో మెయిన్ అది ఈ లెవెల్స్ చూసుకుంటే దాని ప్రకారం వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది అని అనుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ అయిపోయింది. 20 అంటే మళ్ళీ 55,149. సో కింద 55,600 అబౌవ్ ఉంటేనే మళ్ళీ ఇది వచ్చినట్టు. ఎప్పుడైతే మీకు 56,450 దాటిందో మళ్ళీ హై వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. ఈ లెవెల్స్ పోతా ఉండాలి. అదే మీకు 55,000 కట్ అయిందా ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 54,500 to 600 అక్కడ బాగా సపోర్ట్ ఉంది. అంటే కొంచెం వాసన అయితే డౌన్ సైడ్ ఉంది, క్లారిటీ లేదు, క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ట్రమర్స్ క్లారిటీ లేదు. అది క్లారిటీ వచ్చి వారు కనుక ఆగుంటే జూమ్ అయ్యేది మార్కెట్. సో ఇవి ఉన్న ఈ భయాలు మార్కెట్కి ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా వచ్చే పాజిటివ్ న్యూస్ కొంచెం అంత స్ట్రాంగ్గా కనపడట్లేదు. జిఎస్టీ మంచి స్ట్రాంగ్ న్యూస్ అది. మామూలుగా అయితే విపరీతంగా పెరగాలి, ఆ ఒక్కరోజే పెరిగింది, తర్వాత మళ్ళీ ఇదైపోయింది, కన్సల్టేషన్ అవుతుంది. మరి ఇప్పుడు మీరు అన్నట్టు ట్రంప్ అని చెప్పారు కదా, మరి యూఎస్లో ట్రంప్కి ఎగ్నెస్ట్గా అన్రెస్ట్ అనేది ఒకటి వినపడుతుంది. అసలు ఏంటి అది, ఎంతవరకు? సరే ఎప్పుడైనా ఆయన తెగేదాకా లాక్కోకూడదు, ఆయన తెగేదాకా లాగేటట్టున్నాడు. ఎందుకంటే జనాల్లోంచి రివోల్ట్ రావాలి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అల్టిమేట్ ఎవరు సఫర్ అవుతారు? యుఎస్ పీపుల్ విల్ సఫర్, నో వన్ విల్ సఫర్. వాళ్లే కదా సఫర్ అయ్యేది, కొనుక్కోవాల్సింది వాళ్లే కదా. వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ లేదు, మొత్తం బయట నుంచి రావాల్సిందే. ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను మళ్ళీ మొదలు పెడతానంటే ఎప్పుడుకయ్యాను? మళ్ళీ రాజు ఎవరు రెడ్డి ఎవరు? సో మళ్ళీ ఏమవుద్ది అసలు? ఉంటారు అసలు ఈ 4 ఏళ్ళు ఉంటారు, తర్వాత ఎవరు ఉంటారో కూడా తెలియదు కదా, చెప్పలేదు కదా. సో అంటే ఇన్స్టెంట్ గా అన్ని విధాలుగా ఈజ్ మార్కెట్ మ్యానిపులేటర్ అనుకోవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, ఇంత $1 బిలియన్ ఆయన $850 బిలియన్ మార్కెట్ లో సంపాదించారని కూడా. ఎందుకంటే పవర్ లో ఉన్నారు కాబట్టి అలాంటివి బయటికి రావు. సో డెఫినెట్ గా పవర్ దిగినప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. అంటే ఎందుకు మీరు అట్లా చెప్పారు? మొన్నేమో నెగిటివ్ గా మాట్లాడారు, మార్కెట్ ఇదైంది, మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నామంటే ఇట్స్ ఎ స్ట్రాటజీ అంటారు. అదేం స్ట్రాటజీ? మార్కెట్ ని పడేయటం స్ట్రాటజీయా? ఇప్పుడు మన మార్కెట్ ఏందండి, దాదాపుగా ఇప్పుడు దాదాపుగా మన మార్కెట్ మొత్తం బిలియన్ చూస్తే వాళ్ళ దానికంటే చాలా పర్సెంటేజ్ తక్కువ కదా. మన జీడిపి 4 ట్రిలియన్ ఉంటే వాళ్ళది 25-26 దాకా ఉంది. ఆ 26 లో దాదాపుగా 4 ట్రిలియన్ 5 ట్రిలియన్ అప్ అండ్ డౌన్ అవుతాయి. ఎంత మంది లాస్ అవుతారు, ఎంత మంది ఇబ్బంది పడతారు, ఎంత మంది లాస్ అయింటారు. సో డెఫినెట్ గా మనకున్న దానికే మనకు ఇంత వాలటాలిటీలో ఎక్కువ మంది ఇది అవుతున్నారు. ఇప్పటికిప్పటికి సెబీ కూడా రిపోర్టు ట్రేడింగ్ నుంచి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కి మారుతున్నారు. అది మనకి పాజిటివ్ న్యూస్, మార్కెట్ కి మంచి పాజిటివ్ న్యూస్. ఎస్ఐపి ద్వారా ఇన్ని వేల కోట్లు వస్తున్నాయి, మార్కెట్ ని పడినివ్వట్లేదు. మార్కెట్ డిఎస్ వాళ్ళు ఎఫ్ఐస్ ఎంత అమ్మినా కానీ కొంటూనే ఉన్నారు. సో డెఫినెట్ గా అది పాజిటివ్ న్యూస్ కదా. మనం మన కాళ్ళ మీద నిలబడుతున్నాం, అది ఇంపార్టెంట్. దేశానికి చూపిస్తున్నాం మనం. సో వాళ్ళు యుఎస్ మీద ఆధారపడలేదు, ఇప్పుడు చైనా కూడా వాళ్ళ మీద ఆధారపడ్డట్టు ఒక రకంగా. కానీ మ్యాక్సిమం వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ తక్కువ, లెస్ కాస్ట్లు చేస్తారు కాబట్టి అందరూ వాళ్ళని ఇది చేసుకుంటారు. సో ఇది మెయిన్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ చూసుకోవాలి. కొంచెం డౌన్ సైడ్ అయిందా అంటే పర్ఫెక్ట్గా ఇంకా డౌన్ కొంచెం ఆగిపోయింది, ఇక్కడి నుంచి తీసుకుంటుందని పర్ఫెక్ట్గా కరాఖండిగా చెప్పలేకపోతున్నాం. కొంచెం మళ్ళీ ఏదన్నా ఉంటే పాజిటివ్ ఉంటే రేపు గ్యాప్ అప్ అయి సస్టైన్ అయిందా, సో దాన్ని ఇది తీసుకునే అవకాశం మండే నాడు గ్యాప్ అప్ అయి సస్టైన్ అవ్వాలి. మరి ఒకటి చెప్పండి, ఇప్పుడు చైనా యుఎస్ ప్రస్తుతం ఏంటంటే మరి వీళ్ళిద్దరిలో ఉన్నప్పుడు ప్రస్తుతం మనం ఎటువైపు ఉంటే బెటర్? ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా, చైనా ఎక్కడన్నా మనకు సపోర్ట్ చేసిందా? బోర్డర్ లైన్ లో ఎక్కడన్నా మనకు సపోర్ట్ చేసిందా? మనకి ఎగనిస్టే కదా. ఇప్పుడు మనం క్వాడ్ లో ఉన్నాం, ఆ క్వాడ్ నుంచి బయటికి తీసుకురావాలంటే ఐఆర్సీలో ఇండియాకి ప్రిఫరెన్స్ ఇచ్చి మంచి దోస్తు అని చెప్పి మంచి ఇది చేస్తే వాళ్ళు బయటకు వస్తారు. ఒకప్పుడు ఇండియా కాదండి ఇది, లాస్ట్ 70 years అప్పుడు ఇండియా కాదు. ఇప్పుడు సమాధానం కరాఖండిగా స్ట్రైట్ అవే
పాయింట్ టు పాయింట్ మళ్ళీ మాట్లాడే అంటే ఇంటర్నేషనల్ స్టేజ్ మీద మళ్ళీ అవతరాళ్ళు గుక్క తిప్పుకుంటున్నారు మాట్లాడలేక. సో డెఫినెట్ గా అది ఇది కనపడింది, ఆ స్ట్రెంగ్త్ అని కనపడింది ఇండియాది. సో ఇదివరకు లేదు అట్లా. సో మనం స్ట్రెంగ్త్ అవుతున్నాం. అమృత్ కాల్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 25 years లో 2047 ఒక టార్గెట్ పెట్టుకున్నాం. సో డెఫినెట్ గా అది రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం దీని నుంచి బయటికి రావడానికి ఒక రకంగా చైనా ఎత్తుగడ అనుకోండి, ఫ్యూచర్ లో మనం ఇబ్బంది పడతాం. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిస్తే మనల్ని ఇది చేస్తారు. చైనాను యుఎస్ కలిస్తే అట్లా ఉంది, ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో చైనా నమ్మలేము, యుఎస్ ని నమ్మలేము. యుఎస్ కి సపోర్ట్ ఉండదు, మనకి సపోర్ట్ అలా ఓన్లీ రష్యా 100%. కాబట్టి కానీ ఇంత ఉన్నా కానీ దౌత్యపరంగా ఇద్దరికి లింకులు ఇద్దరితో మనం సమానంగా బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయాలి. క్వాడ్ లోనూ ఉండాలి, ఐఆర్సీ లోనూ ఉండాలి, బ్రిక్స్ లోనూ ఉండాలి. సో బ్రిక్స్ పెరుగుతుంది కాబట్టి ఈయనకి భయం. సో దీని నుంచి ఆ బ్రిక్స్ నుంచి బయటికి రమ్మంటాడు. ఆయిల్ కొనద్దంటాడు. ఆయన ఎవరో చెప్పడానికి? ఈ కంట్రీకి ఏది ఉపయోగమో అది కొంటారు. కానీ వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు ఇంత చేసినా మళ్ళీ కొన్ని ఎనర్జీ ఐటమ్స్ అక్కడి నుంచి తీసుకుంటున్నారు కదా, రష్యా నుంచి తీసుకుంటున్నారు కదా. వాళ్ళు తీసుకుంటారు, వేరే వాళ్ళు తీసుకోకూడదు. తీసుకుంటే ట్యాక్స్ వేస్తారు, ట్రమర్స్ పుట్టిస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ జర్మనీ ఛాన్సలర్ చెప్పారు కదా, యూరోపియన్ కంట్రీస్ మర్జ్. అమెరికా అంటే ట్రంప్ అమెరికా మాకు అవసరం లేదు, ట్రంప్ అమెరికా అన్నాడు ఆయన. ట్రంప్ అమెరికా మాకు అవసరం లేదు, నాటో డెడ్ అయిపోయింది, డెడ్ పరిస్థితిలో ఉంది అని ఆయన జర్మన్ ఆయన ఛాన్సలర్ చెప్తున్నాడు. ఆయన అమెరికా అనేది ట్రంప్ తోటి అసోసియేట్ చేశాడు. ఇంకా అవును, అంటే ఒక ఇండివిజువల్ ఎంటిటీ, ఒక దేశం అన్నట్టు కాకుండా ట్రంప్ అలా అన్నట్టుగా చేసి అంటే అన్ని దేశాలని ఇలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేది వాళ్ళల్లోనే చిన్న చిన్నగా, అంటే మనకున్న చైతన్యం వాళ్ళకి లేదు ఒక రకంగా అనుకోవచ్చు. అట్లా ఊరుకుంటారా? ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా ఊరుకోరు కదా. సో ఇష్యూలు వస్తాయి, దాని మీద మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, సాల్వ్ చేస్తారు. చిన్న చిన్న ముందుకు సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రజాస్వామ్యాలు అదే కదా మెయిన్. సో ఇప్పుడు వాళ్ళకి డీడాలరైజేషన్ అవుతున్నారు, డీఫేమ్ అవుతున్నారు. డెఫినెట్ గా ఇది మంచి అవకాశం మనకి. చైనాకేమో డిస్ట్రక్షన్ మోడ్ లో ఉంది, వాళ్ళు మంచిగా చేస్తారు, ప్రొడక్షన్ ఇది చేస్తారు. కానీ మనకి చైనాతో ఉండాలి, యుఎస్ తో ఉండాలి, ఇద్దరికి లింక్ పెట్టుకోవాలి, ఇద్దరిని మనం సమానంగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్ గా రష్యా ప్లస్ చైనా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంట. బ్యాలెన్స్ చేయాలి, 100% చేయాలి. అందుకే ఏది ఏమొచ్చినా నమ్మేది ఒక్కడే, రష్యానే. ఇలా నమ్మలేం, ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేము. మనకి ఏ రకంగా సపోర్ట్, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి తప్ప మనకి ఏ రకంగా పనికిరారు. సో మన వాళ్ళు మన పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి అదొక ఇది. ఇప్పుడు వీసా కూడా ఆపేస్తానంటాడు కదా, H1B కూడా టైట్ చేస్తాను, ఇంత పర్సెంటేజ్ కూడా తగ్గిస్తాను, లేకపోతే ఫుల్గా ఆపేస్తాను అంటాడు. ఇప్పుడున్న ఉద్యోగాలు దొరకట్లేదు. ఇప్పుడు లేటెస్ట్గా వెళ్ళిన వాళ్ళు, ఎంఎస్ చేసిన వాళ్ళు, వాళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. సో వాళ్ళకు కూడా భయంగే ఒక రకంగా చూసిన ఉద్యోగం. ఎందుకంటే ఎల్లో కార్డు పొద్దున్న వెళ్ళగానే ఎల్లో కార్డు చూపిస్తారు. సో టుడే ఇస్ ద లాస్ట్ డేట్. ఐటీలో ఇంతే కదా, నెక్స్ట్ డే నుంచి రావక్కర్లేదు అంటారు. అది దారుణం అది. సో ఇంత కష్టపడి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసిన తర్వాత ఏం లేదు, అదే ఎండ్, అదే రోజు ఎండ్ అన్నట్టు. సో అది కొంచెం ఇబ్బందికరం. సో మన దగ్గర అలా చేయరు కాబట్టి అంటే ఇక్కడ కూడా ఎక్కువ టీసీఎస్ కానీ వీళ్ళందరూ చాలా మందిని తీసేశారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా తీశారు, బెంచ్ మీద తీసుకున్న వాళ్ళని తీసేశారు. బెంచ్ మీద తీసుకున్నారు. ఎందుకంటే ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ వస్తాయి అని చెప్పి బెంచ్ మీద తీసుకొని హాఫ్ ఆఫ్ ద శాలరీస్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రాజెక్ట్ వచ్చిందో వాళ్ళని తీసుకుంటారు. సో అలా ప్రాజెక్ట్స్ తగ్గుతుంది. ఇప్పుడు ఎందుకంటే యుఎస్ కంపెనీలు ఇక్కడ ఇండియాకి వచ్చి వాళ్ళు కంపెనీలు పెడుతున్నారు. ఎందుకంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి మన వాళ్ళు రిక్రూట్ చేసుకొని చేసిన దానికంటే ఎక్కువ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసి తక్కువలో వస్తాయనే ఉద్దేశంతో ఆ ఐటీలో అదొక చిన్న లేయర్ గమనించండి దయచేసి. ఎందుకంటే ఆ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. జనరల్గా ఐటీ ఇండెక్స్ కూడా బాగా పడటానికి ఇది కూడా ఒక కారణం. సో వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్స్ ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనమే ఇక్కడికి వచ్చి పెట్టుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. సో ప్లస్ ఏఐ మీద ఉద్యోగాలు పోతాయి, ఎక్కువ తగ్గిపోతాయి అనే. ఎందుకంటే .com చూసాం, ఉద్యోగాలు తగ్గుతాయి అన్నారు, ఇన్స్టెంట్ గా ఇబ్బంది పడ్డారు. తర్వాత రివైవ్ అయిందా, యూటర్న్ తీసుకుందా, ఇది కూడా అంతే. ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది. సో 100% వస్తుందండి. ఉద్యోగాలు ఎక్కడికి పోవు.
కానీ ఎట్లా వస్తుంది సొల్యూషన్ ఏంటి అనేది టైం పడుతుంది కాబట్టి .com చూసాం కదా 2000 ఏమైందో. అవునండి. సో తర్వాత మళ్ళీ రివైవ్ అయింది కదా. సేమ్ ఇంతే ఇది కూడా అంతే. ఏ ప్రాబ్లం కైనా సొల్యూషన్ ఉంటుంది, రెమెడీ ఉంటుందండి తప్పనిసరిగా ఉంటుంది సార్. 80% ఆ రెమెడీ ఉంటుంది తప్పనిసరిగా. ఒక్కోసారి తొందరగా వస్తుంది, ఒక్కోసారి లేట్గా వస్తుంది. ఆ రెమెడీ అనేది దాన్ని బట్టి యాక్షన్ అవుతుంది కాబట్టి యాక్షన్ ఉంటుంది. ఓకే సార్. మరి ఇప్పుడున్న పొజిషన్లో సార్ S&P ఇండియా రేటింగ్స్ మరి మంచిది కదా, అసలు ఏంటిది మరి దాని పొజిషన్ ఏంటి? ఇప్పుడు BBB మైనస్ నుంచి BBB ప్లస్కి ఇచ్చాడు. అంటే ఇంటర్నేషనల్ గా రేటింగ్స్ చూస్తారు. రేటింగ్స్ చూసి ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ, HNI క్లయింట్స్, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళందరూ ఏంటంటే ఈ రేటింగ్స్ చూస్తారు. ఆ రేటింగ్స్ చూసినప్పుడు దాన్ని బట్టి ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ కంట్రీకి ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఓ రకంగా అది కూడా మ్యానిపులేషనే. ఇప్పుడు వాళ్ళు మన కంట్రీకి ఇచ్చారు, S&P యుఎస్ది, యుఎస్ కంపెనీది ఇండియా కంపెనీకి ఇచ్చారంటే అర్థం చేసుకోండి ఇది కరెక్ట్ రిపోర్టు. కొన్ని రిపోర్ట్లు ఇప్పుడు టూరిజం రిపోర్ట్స్ ఉంటాయి. టూరిజం రేటింగ్స్ ప్రకారం వెస్టర్న్ కంట్రీస్కి అంత జీడిపి మనకంటే తక్కువ ఉన్న వాటికి కూడా వాళ్ళు రేటింగ్స్ బాగిస్తారు, మ్యానిపులేట్ చేస్తారు. అదే కదా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అన్నది, ఎవరో రేటింగ్ మన రేటింగ్ మనమే ఇచ్చుకుందాం, ఎవరికో ఎందుకు ఇవ్వాలని. సో ఆ రిపోర్ట్స్ కూడా ఇదవుతాయి. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ రేటింగ్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి అవసరార్థం వాళ్ళు ఎలా చేయాలో వెస్టర్న్ కంట్రీస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సౌత్ ఏషియన్ కంట్రీస్ కన్నా ఇది చేస్తారు. సో అది కొంచెం దారుణం. అది ఒక రకంగా మన రిపోర్ట్లు మనమే ఇచ్చుకుందామని కూడా అన్నారు ఆయన. సో డెఫినెట్ గా ఎందుకంటే అదే ఎలివేషన్ ఆ పర్సంటేజ్ బట్టే టూరిజం కానీ ఇన్వెస్టర్స్ కానీ ఈ రేటింగ్స్ బట్టే ఉంటాయి. సో అది అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ నాకు ఇక్కడ సేఫ్ ఉండొచ్చు, సో మనం సేఫ్ హెవెన్, మనం డబ్బులు పెట్టుకుంటే మనకి సేఫ్ హెవెన్ అనే ఫీలింగ్ కలుగుతుంది, ఆలోచన వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ వారప్పుడు కూడా ఎక్కువ మంది ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి, వారిని ఆపండి అని చెప్పి ఎక్కువ కంట్రీస్, చిన్న కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న కంట్రీస్ యుఎస్ని, ట్రంప్ని కానీ అటు పుతిన్ని కానీ రిక్వెస్ట్ చేసినాయి. సో అప్పుడు వాళ్ళందరికీ అర్థమైనాయి. ఎందుకంటే పాకిస్తాన్ వార్లో అమ్యునిషన్ కానీ మన ఇదన్నీ వాటిని అన్ని చూశారు కదా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, చైనా వచ్చినాయి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, ఇండియా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి తెలుసుకున్న ఆర్డర్స్ విపరీతంగా వస్తున్నాయి. మన డిఫెన్స్ సెక్టర్ నెక్స్ట్ 5 years లో విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మనం ఇప్పుడు బాగా హైలో ఉంది, ఎట్లా ఇప్పుడు కొనుక్కోవాలంటే రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనండి, డబ్బులు రెడీ చేసుకొని మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు అవకాశం కోసం చూడండి, ఆ అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవటం, భయపడాల్సిన పనే లేదు అంటా నేను. ఓకే, నెక్స్ట్ వీక్ మార్కెట్ ట్రెండ్స్ ఎట్లా ఉండబోతున్నాయి? నెక్స్ట్ వీక్ అదే అంటే డౌన్ సైడ్ అంతగా లేకపోవచ్చు, కొంచెం ఏదన్నా ఉన్నా లిటిల్ బిట్ ఆ లెవెల్స్ కట్ అయినప్పుడు కొంచెం రావచ్చు. లేదా ఆ లెవెల్స్ కనుక పైన క్లోజ్ అయితే 25,000 కనుక పైన ఉంటే 25,050 కనుక పై లెవెల్ ఉంటే కొంచెం పాజిటివ్ 25% పాజిటివ్ పైకి వచ్చినట్టు లెక్క. అదే 55,600 క్రాస్ అయింది పైకి వచ్చిందంటే అది కూడా కొంచెం బులిష్ జోన్ లోకి వస్తున్నట్టు లెక్క. 56,500 దాటిందా మళ్ళీ నెక్స్ట్ హైకి వెళ్ళే ఛాన్స్లే ఉంటాయి. 25,150 దాటిందా నెక్స్ట్ పైన క్లోజ్ అయిందా, దాటి క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే దాటుతోంది కానీ ఇంట్రాడే దాటుతుంది కానీ క్లోజింగ్ మటుకు పడిపోతుంది. అది రెసిస్టెన్స్ అక్కడ బాగా స్ట్రాంగ్ గా ఉందో వెనక్కి వచ్చేస్తున్నాయి. సో ఆ రేంజ్ బౌండ్లో కదలాడుకున్నాయి. సో ఇవి మనం మనసులో పెట్టుకోవాలి. వరల్డ్ మార్కెట్ పాజిటివ్ ఉంది. సో వరల్డ్ మార్కెట్ని మనం డిటాచ్ అయ్యాం ఈ మధ్య కాలంలో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అటాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అనుకోవచ్చు. సో మిగతా అన్ని బాగున్నాయి కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి, మన ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి, మన ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంది. సో డెఫినెట్గా నెక్స్ట్ 2 మీటింగ్స్లో ఇంట్రెస్ట్ రేట్లు మనకు తగ్గుతాయి. వాళ్ళకు కూడా సెప్టెంబర్లో తగ్గచ్చు ఉందండి. ఇన్ఫ్లేషన్ 1.6% క్వార్టర్ది లాస్ట్ మంత్ ఇది కూడా. సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్లు డ్యామ్ షూర్ లాస్ట్ టైంకే తగ్గాలి. వాళ్ళు ఒక రకంగా వాళ్ళు తగ్గించలేదు కదా. సో మళ్ళీ ఇది ట్రెమర్స్ ఎంతవరకు ఉంటాయి, ఈ కంట్రీస్ అన్ని వాళ్ళు ట్యాక్స్ చేసినప్పుడు 25% అన్నాడు, మళ్ళీ 50% అన్నాడు, అది ఎంతవరకు పోతుందో తెలియదు కాబట్టి దాన్ని ఆపారనుకోవచ్చు ఒక రకంగా.
సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది. ఇప్పుడు ట్రెమర్స్ కనుక తెలిస్తే 27కి తెలిసిపోతుంది. ఓకే. దారి తెన్ను తెలిసిపోతుంది. ఆయన ఎంత వేస్తాడు పర్సంటేజ్, ఎంత ట్యాక్స్ వేస్తాడో తెలుస్తుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ మనం తర్వాత ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదే మనం వెంకట గారు కూడా మన ఫ్రైడే నాడు ప్రోగ్రామ్ కూడా ఆయన కూడా అంటున్నారు సేమ్ ఇదే. ఆయన కూడా అలాగే ప్రిడిక్ట్ చేస్తున్నారు మోస్ట్లీ అలా ఉండొచ్చు, తగ్గచ్చు. ఇంట్రెస్ట్ కట్ చేస్తాడేమో 0.25% పాయింట్స్ అని చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్ గా ఎందుకంటే మనం అనుకుంటాం మన ప్రిడిక్షన్ వరకే, అదే గవర్నమెంట్ డిక్లేర్ చేసినప్పుడు ఇట్స్ ఫైనల్. ఇట్స్ ఫైనల్. ఆర్బీఐ డిక్లేర్. అయితే ఏంటంటే మీరు చెప్పినట్టు ఏంటంటే ఒక ఐ మీన్ టెక్నికల్గా ఫండమెంటల్స్ అన్ని చూసుకుంటూ మనం చేసిన ఇది అంతే దాని మీద. అవునండి, ఎప్పుడైనా సరే. ఎందుకంటే 95% ఫండమెంటల్స్, అవును, 5% టెక్నికల్. ఇవి రెండు క్లబ్ చేసుకొని ఆ స్క్రిప్ట్ రేంజ్ బౌండ్స్ కనుక మనకి గ్రిప్లో ఉంటే హయ్యర్ లెవెల్లో ఎంటర్ అవ్వకుండా లోవర్ లెవెల్ వచ్చేదాకా, వచ్చిందంటే కొనుక్కోవటం, వచ్చేదాకా కొంచెం ఆగి చూసుకోవటం దాని ప్రకారం. ఎందుకంటే స్క్రిప్ట్లు ఎక్కువ ఉన్నాయి, 6,000 9,000 పైన ఉన్నాయి. సో ఆ స్క్రిప్ట్లు, కొన్ని స్క్రిప్ట్లు డౌన్లో కూడా పెరిగే ఉంటాయి, అప్లో కూడా తగ్గే ఉంటాయి. సో ఫండమెంటల్గా ఉన్న స్టాక్స్ ఎలా మూవ్మెంట్స్ వస్తున్నాయి, మనకి నచ్చిన కొన్ని స్టాక్స్ ఉంటాయి, ఆ స్టాక్స్ ఎలా ఉన్నాయి, అది ఎప్పుడు పడుతున్నాయి, క్యాష్ రెడీగా పెట్టుకోవడం, అవి పడ్డప్పుడు మనం మన అకౌంట్లో మన డిమాట్లో అటాచ్ చేసుకుంటే బెస్ట్. రైట్. మరి మీరు చెప్పినప్పుడు కరెక్టే. మరి ఫండమెంటల్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఏ రంగాల మీద మనం ఫోకస్ చేయొచ్చు వచ్చే వారంలో? ఇప్పుడు ఏ రంగాలంటే ఇప్పుడు మార్కెట్ మెయిన్ మళ్ళీ తిరిగేదే బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బాగానే ఉండొచ్చు, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ వస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బాగుండొచ్చు, అవి కొంచెం ముందు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. ఎఫ్ఎంసీజీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్. ఫార్మా ఆ ట్యాక్స్ ఉంది, ఇంకా మీకు 250% అన్నాడు ఆయన. దానికి మనకి ఈ ట్యాక్స్కే క్లారిఫై రాలేదు. సో ఆ 250% మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా. రాత్రి ఒకటి పొద్దున ఒకటి చెప్తారు కదా ఆయన. సో అది 250% తీసేస్తాడు. ఎందుకంటే ఎక్కువ మంది జనాల్లోంచి రివోల్ట్ రావడానికి ఇది ఒక కారణం, ఫార్మాది మెయిన్. ఎందుకంటే వాళ్ళ ప్రిస్క్రిప్షన్ జనరిక్ మెడిసిన్స్ మనవి ఎక్కువ అక్కడికి వెళ్తాయి. సో డెఫినెట్గా అది యాక్చువల్గా మనం మామూలుగా కొనుక్కునే దానికంటే మనది ఇక్కడ కొనుక్కునేది 10 రూపాయలు ఉంటే అది 1 రూపాయి ఉంటుంది. ఆ మెడిసిన్స్ అక్కడ పంపిస్తున్నాం, ఆయన అది ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నాడు, విపరీతంగా సంపాదిస్తున్నాడు ఆయన ఎట్టా వదులుకుంటాడు. అందుకని ఊరికనే భయపెట్టడానికి అన్నాడు కానీ డెఫినెట్ గా ట్యాక్స్ ఉండదు. అందుకే ఫార్మా సెక్టర్ కూడా ఫస్ట్ లో పడలేదు, 250% వేస్తాను కానీ పడలేదు. ఒక వారం తర్వాత రియాక్ట్ అయింది, అదర్ పారామీటర్స్ యాడ్ అయినప్పుడు రియాక్ట్ అయింది కానీ ఆ న్యూస్ వల్ల రియాక్ట్ అవ్వలేదు. అవునండి. ఇంకొకటి సార్, మరి మెటల్ ఎలా ఉండబోతుంది? మెటల్ స్టాక్స్ న్యూట్రల్ గానే ఉండొచ్చు, కొంచెం ఇదిగానే ఉండొచ్చు. మెయిన్ ఇవే మెయిన్, ఈ రెండే కొంచెం స్ట్రాంగ్ ఉండొచ్చు. డిఫెన్స్ స్టాక్ లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది, ఎందుకంటే అవి పడినప్పుడు మనం ఎక్కువ చేసుకుంటా ఉండాలి. ఆర్డర్స్ బాగా వస్తాయి కూడా ఇంకా ఫ్యూచర్ లో. ఇది నాట్ ఓన్లీ యూరోపియన్ కంట్రీస్, అదర్ కంట్రీస్ కూడా ఎఫ్టీఏ అగ్రిమెంట్ అదర్ కంట్రీస్ తో కూడా చేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే మన టోటల్ ఎక్స్పోర్ట్ 17 to 18%. ఆ 18% లో యుఎస్ కి పంపించేది ఫార్మా పర్సెంటేజ్ ఎక్కువ. ఆ పర్సెంటేజ్ చూస్తే మన జీడిపిలో 0.2 నుంచి 0.4% ఉంటుంది. 50% ట్యాక్స్ వేస్తే 25% అయితే 0.2%. సో ఈ పర్సెంటేజ్ ని, ఈ 0.2% 25 ట్యాక్స్ వేస్తే ఎఫ్టీఏ అగ్రిమెంట్ వేరే కంట్రీస్ యూరోపియన్ తో అయిపోయింది, ఇక జపాన్ తో కూడా దాదాపుగా అయిపోయినట్టే. ఇక వేరే కంట్రీస్ తో చేస్తే యుఎస్ తో అసలు నథింగ్ కదా. కానీ ఎట్టి పరిస్థితుల్లో యుఎస్ ని కూడా వదులుకోకూడదు, అది కూడా మనకి ఉండాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి. డిఐస్ డబ్బులు వస్తున్నాయి, ఎఫ్ఐస్ ఎందుకు వద్దనుకోవాలా? సో ఆ ఫ్లో కూడా వస్తే మన ఎకానమీ బాగుందని తెలిస్తే, ఎకానమీ బాగుంటే మార్కెట్ పెరుగుతుంది కదా. ఆ ఫ్లో వచ్చినప్పుడు మార్కెట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా. మన ఇన్వెస్టర్స్ కి ఇంకా 10 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా, డెఫినెట్ గా క్యాపిటల్ పెరుగుతుంది కదా. సో ఫ్లో అనేది ఆ క్యాప్ పెట్టి కొంచెం ఫారిన్ ఇన్స్టిట్యూషన్ కి వాళ్ళకి ఏం కావాలో గవర్నమెంట్ కనుక ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు సెల్లింగ్ నుంచి బయింగ్ కి తిరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కడో చోట ఒక పాయింట్ వస్తుంది. మీకు లాస్ట్ టైం నిర్మలా సీతారాం క్యాండిల్ అన్నాం, ఆ రోజు ఆమె ఒక డిక్లేర్ చేసింది కదా, ఏమని అంటే మార్కెట్ కూడా తెలియకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక్కసారి ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు. ఇది కార్పొరేట్ రిబేట్ ట్యాక్స్ 30%ది కట్టాల్సింది 24% చేసింది. అప్పుడు విపరీతంగా పెరిగింది మార్కెట్. అప్పుడు నిర్మలా సీతారాం క్యాండిల్ అన్నారు ఆ రోజు. సో ఇప్పుడు కూడా అట్లాంటి క్యాండిల్ ఉందా అంటే
మనకి ఏదైనా చెప్పలేమండి, ఎందుకంటే అదే, ఏదైనా మార్కెట్ ఈజ్ డైనమిక్. Dynamic. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో వచ్చిన న్యూస్ బట్టి ఉంటుంది కాబట్టి మనం కాబట్టి- చెప్పలేము. Right. సో మనం దేనికైనా రెడీగా ఉండాలి. పడిపోయినా భయపడాల్సిన పని లేదు. మనం స్ట్రాంగ్, మన ఎకానమీ స్ట్రాంగ్, మన ఇది పొలిటికల్ అంటే మన ఎక్కువ, ఎందుకంటే మార్కెట్ అంత అవును. పండివ్వట్లేదు కాబట్టి. రైట్ రైట్ సో డెఫినెట్గా మనం ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ $4 ట్రిలియన్ ఉంది. నెక్స్ట్ 5-6 ఇయర్స్ తీసుకుంటే దాదాపుగా $6 to $8 ట్రిలియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు బయింగ్ చేసుకోవడం ఉత్తమం. రైట్ సార్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ వీకెండ్స్ అప్డేట్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ స్టూడియో సార్. Thank you very much. సో చూసారుగా, ఇది ఈనాటి వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. అలాగే సోమవారం ఉదయం 9:30 ప్రసారం అయ్యి బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.